నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారు. కానీ లేకపోతే పొరపాటున వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలిచి ఉంటే పెను ప్రమాదము దాపరించేది. మన భూములన్నీ కొట్టేసేవాళ్ళు. ఏ విధంగా కొట్టేసేవాళ్ళు అంటే రీసర్వేలని, జగనన్న ఫోటో ఉన్నటువంటి ఆ బండలు పాతి రీసర్వేలు చేస్తామని చెప్పి, హద్దులు చూపిస్తామని చెప్పి ఏ విధంగా భూములు కొట్టేశారు చూడండి. సో అవినాష్ రెడ్డి గారి ఇలాకాలో, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఇలాకాలో 5,000 ఎకరాల భూములను మింగేశారు. 5,000 ఎకరాలు రీసర్వేల పేరుతో 5,000 ఎకరాలు అధికారులను చేతిలో పెట్టుకొని దాన్ని ఆ డాక్యుమెంటేషన్ మార్చేసి ఆన్లైన్లో ఎక్కించుకొని 5,000 ఎకరాలు కొట్టేశారు. సో కాలజ్ఞానం చెప్పేటువంటి బ్రహ్మం గారి మఠాన్ని కూడా వదలలేదు, బ్రహ్మం గారిని కూడా వదలలేదు. ఏ ఊర్లో ఎంతెంత కొట్టేశారు ఇక్కడ చూడండి. ఆక్రమణకు గురైన భూమి ఎకరాల్లో మల్లేపల్లిలో 465 ఎకరాలు, ముడుమాలలో 926 ఎకరాలు, గుండాపురంలో 494 ఎకరాలు, దివస వంచలో 847 ఎకరాలు, ఎగువ నేలటూరులో 1 ఎకరా 85 సెంట్లు, నాగిశెట్టిపల్లిలో 206 ఎకరాలు, రేకులకుంటలో 496 ఎకరాలు. ఇవి ఎకరాల 100 ఎకరాలు కొట్టేశారయ్యా. సోమిరెడ్డిపల్లిలో 1689 ఎకరాలు, పుగురాళ్లపల్లి పార్ట్ 4లో 302 ఎకరాలు, పలుగురాళ్లపల్లిలో 1300 ఎకరాలు, పాపిరెడ్డిపల్లిలో 944 ఎకరాలు, జి నరసింహాపురంలో 300 ఎకరాలు, సాదిరివారిపల్లెలో 814 ఎకరాలు, గొడ్లవీడిలో 379 ఎకరాలు, జంగం రాజుపల్లెలో 360 ఎకరాలు, డి లింగంపల్లిలో 145 ఎకరాలు. మొత్తం కలిపితే 5,000 ఎకరాలు మింగేశారు. ఆఖరికి బ్రహ్మం గారిని కూడా వదిలిపెట్టలేదు. బ్రహ్మం గారి మఠానికి సంబంధించిన భూములు కూడా కొట్టేశారు. సో అవినాష్ రెడ్డి ఇలాకాలో 5,000 ఎకరాలు మింగేశారు. వైసీపీ హయాంలో భారీ దోపిడీ. బ్రహ్మం గారి మఠంలో భూ కాలకేయులు, నకిలీ పత్రాలతో కోట్లు విలువ చేసే భూముల అమ్మకాలు, దాదాపు 5,000 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ, లంచాలు మింగి రికార్డుల్లోకి ఎక్కించిన అధికారులు, ఎమ్మెల్యే పుట్టా జోక్యంతో వెలుగులోకి. సో ఎమ్మెల్యే పుట్టా ఉన్నాడు కదా, పుట్టా జోక్యంతో వెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలో భారీ భూదోపిడీ వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో రీసర్వే పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి, అంటే వీళ్ళు చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవాలయాల భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ మఠం భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అటవీ భూములు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని, అంటే లీగల్గానే తెలుసుకొని దాన్ని తన్నుకుపోవడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని జనాల్లోకి గట్టిగా తీసుకుని వెళ్ళారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. లేకుంటే పెను ప్రమాదం జరిగేది. మొత్తం భూములు కొట్టేసేవాళ్ళు. కడప జిల్లాలోనే సో దశాబ్దాలుగా తమ భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి కడప ప్రజల నోట్లోనే మట్టి కొట్టి 5,000 ఎకరాలు కొట్టేశారంటే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. కాలజ్ఞాని అయినటువంటి బ్రహ్మం గారి మఠంలో భూకాలకేయులు కోట్లు విలువ చేసే స్థలాలను కాజేశారు. దొంగ పాసు పుస్తకాలతో 1 కాదు 2 కాదు దాదాపు 5,000 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఎమ్మెల్యేకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత మండలం కావడంతో భూ ఆక్రమణల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక టీం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా కబ్జాదారుల లిస్టును బయటకు తీస్తున్నారు. ఇటీవలనే అన్యాక్రాంతమైన 4,846 ఎకరాలు, అంటే దాదాపు 5,000 ఎకరాల భూములపై ఫిర్యాదులు కూడా చేశారు. కబ్జాదారుల భరతం పడతామంటూ హెచ్చరించారు. సో అధికారం అడ్డం పెట్టుకొని, అధికారులను చేతిలో పెట్టుకొని రీసర్వేలని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి అన్నిటినీ కబ్జా చేసుకొని వాటికి పాస్బుక్లు క్రియేట్ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తెరలేపారు. మొత్తానికి 5,000 ఎకరాలు అయితే దోచేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు, దోచేశారు కూడా. అధికారం అండతోనే భూ ఆక్రమణలు. బ్రహ్మం గారి మఠంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ ప్రకారము 10, 32, 57, 240 ఎకరాల ప్రభుత్వ భూమి, ప్రైవేటు అటవీ భూములు ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ఏ రెవెన్యూ భూములను ప్రామాణికం. ఇక్కడ భూములకు డిమాండ్ ఉండడంతో కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆక్రమించారు. రీసర్వేల పేరుట ఆక్రమణలు. సో భూములైతే కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఓటు వేశారు కాబట్టి ఒకవైపు ప్రభుత్వ భూములు కావచ్చు, మరోవైపు అటవీ భూములు కూడా, అదేవిధంగా మఠాల భూములు ఇవన్నీ కూడా సంరక్షించబడుతున్నాయి. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింటే మొత్తం నాకేసేవాళ్ళు వీళ్ళు. సో మొత్తానికి 5,000
5,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అధికారం అడ్డం పెట్టుకొని అధికారులను చేతిలో పెట్టుకొని 5,000 ఎకరాలు మింగేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.